తొలి 2 టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్ను టీమిండియా చిత్తుగా ఓడించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ ఇండోర్లో జరిగిన రెండో టీ20లోనూ ఘన విజయం సాధించింది. జనవరి 17న బెంగళూరు వేదికగా జరగనున్న సిరీస్లోని ఆఖరి పోరుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్లోనూ భారత్ ఫేవరెట్గానే బరిలోకి దిగుతోంది. కానీ జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 మ్యాచ్ కావడంతో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చివరి పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు అవకాశాలు పొందిన యువ ప్లేయర్లు సత్తా చాటుతుండడంతో ఏ ప్లేయర్కు అవకాశం కల్పించాలి, ఎవరికి మొండి చేయి చూపించాలి అనే స్థితిలో టీమిండియా మేనేజ్మెంట్ ఉంది. అయితే గత 2 టీ20ల్లో బెంచ్కే పరిమితమైన ప్లేయర్లకు బెంగళూరు మ్యాచ్లో అవకాశం దక్కే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక 14 నెలల తర్వాత టీ20లోకి తిరిగొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తుది జట్టులో కొనసాగుతారు. అయితే కోహ్లీ దూకుడుగా ఆడుతూ పర్వాలేదనిపిస్తుండగా రోహిత్ వరుసగా డకౌట్లుగా వెనుదిరుగుతూ నిరాశపరిచాడు. ఆఖరి టీ20లో విజృంభించి సత్తా చూపించాలని వీరిద్దరూ కసిగా ఉన్నారు. మరోవైపు గాయం కారణంగా తొలి టీ20కు దూరమైన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో మ్యాచ్లో అదరగొట్టాడు. ఆఖరి టీ20లోనూ రోహిత్కు జతగా అతడిని ఓపెనింగ్కు పంపించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో శుభ్మన్ గిల్కు నిరాశ తప్పేలా లేదు. ఇక అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆల్రౌండర్ శివం దూబే తన 4వ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే 5వ స్థానంలో జితేష్ శర్మకు బదులుగా సంజు శాంసన్కు అవకాశం దక్కేలా ఉంది. జితేష్ తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించాడు, కానీ రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. ఇక బెంగళూరు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో సంజుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక 6వ స్థానంలో వస్తూ ఫినిషర్గా సత్తా చాటుతున్న రింకు సింగ్ను స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆఖరి టీ20లోనూ కొనసాగించనున్నారు. అయితే 2 టీ20ల్లోనూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్నోయ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లు పేస్ బాధ్యతలను మోయనున్నారు. వారిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ఆవేష్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఇప్పటి వరకు 17 అంతర్జాతీయ టీ20లు జరగగా 7 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది, 9 సార్లు చేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన ఓ రికార్డును సమం చేశాడు. టీ20 ఫార్మాట్లో కెప్టెన్గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా ఇన్నాళ్లు ధోనీ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మ అతని రికార్డుని సమం చేసి తొలి స్థానాన్ని పంచుకుంటున్నాడు. ఇక ఈ 3వ టీ20లో గెలిస్తే అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా నిలుస్తాడు.